యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభువు మహాకృపను బట్టి మరొక మంగళవారం దినం శీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి, నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి వారి రక్షణార్థం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే, అందుకతని భార్య అయినటువంటి యెజెబెలు, ఇజ్రాయిల్లో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటలేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించెదనని అతనితో చెప్పి, మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమంటి యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్నటువంటి సత్యములను గ్రహించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించండి. వినువారును గ్రహించుటకు నీ ఆత్మ సహాయం దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మనం ధ్యానించేటువంటి స్త్రీ యెజెబెలు. ఈ యెజెబెలు ఇజ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు యొక్క భార్య. ఆహాబు రాజు ఎవరిని వివాహం చేసుకున్నాడో చూడండి. రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే, చివరి భాగంలో అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. షోమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠం కట్టించెను. ఈ విధంగా ఇజ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు బయలును పూజిస్తున్నటువంటి ఆ యెజెబెలుని వివాహము చేసుకొని షోమ్రోన్లో బయలునకు ఒక దేవతా స్తంభమును కట్టించి, దేవతా స్తంభమును నిలిపి ఆహాబు వాటిని పూజించుచు ఇజ్రాయేలందరూ కూడా పాపం చేయడానికి కారకులయ్యారు. ఆహాబు రాజు, యెజెబెలు స్త్రీ. ఈ యెజెబెలు అన్యురాలు, విగ్రహారాధికురాలు. ఆమె యెరూషలేములోకి వచ్చిన తర్వాత కూడా బయలు ప్రవక్తలను, అషారాదేవి ప్రవక్తలను ఆమె పోషించుచు విగ్రహారాధనను అధికము చేసింది. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయము 19వ వచనంలో చూడండి. బయలు దేవతా ప్రవక్తలు 480 మందిని, అషారాదేవి ప్రవక్తలైన 400 మందిని ఈ విధంగా యెజెబెలు పోషించుచున్నదని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇటువంటి స్త్రీని ఇజ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు వివాహము చేసుకున్నాడు. ఇజ్రాయేలందరూ కూడా విగ్రహారాధన చేయించు బయలు దేవతలను పూజించుచున్నటువంటి దినముల్లో యెజెబెలు, రాణి అయినటువంటి యెజెబెలు ఏ విధంగా ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి యెహోవా ప్రవక్తలను, దేవుని బిడ్డలని ఏ విధంగా చంపిందంటే ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. చూడండి ఏ విధంగా చంపిందంటే, రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యెజెబెలునకు ప్రతీకారము చేయునట్లు నీవు ఆహాబు సంతతి వారిని హతము చేయుము. చూసారా ఏ విధంగా బాధ పెట్టింది? యెహోవా సేవకులను హతము చేసింది. యెహోవా సేవకులైన ప్రవక్తలను హతము చేసింది ఈ యెజెబెలు. ఇంకా ఈ యెజెబెలు గురించి చెప్పాలంటే ఆమె చేసినటువంటి విధానాలు, ఆమె విగ్రహారాధన, బయలుదేవతలను పూజించుచు మరి అనేక రకములుగా యెరూషలేములో ఇజ్రాయేళ్ల మధ్యలో మరి జారత్వము చేయుటకు కూడా ఆమె మరి ప్రజలను ఏ విధంగా నడిపించిందో చూడండి. రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం, అంతటా యెహోరాము యెహూను చూచి, యెహూ సమాధానమా అని అతన్ని అడగగా, యెహూ నీ తల్లి అయిన యెజెబెలు జారత్వములను, చిల్లంగితనములను ఇంత విపరీతమై ఉండగా సమాధానం ఎక్కడ నుండి వచ్చును? చూసారా ఏ విధంగా చేస్తుందంటే, జారత్వము, చిల్లంగితనము,
మరి ప్రజల మధ్యలో భయంకరమైనటువంటి విగ్రహారాధన చేయుచు ప్రజలను తప్పు మార్గంలో పట్టిస్తున్నటువంటి యెజబెలు బయలు దేవత యొక్క ప్రవక్తిని అని చెప్పుకోవాలి. ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది చూడండి. రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము 20వ వచనంలో చూడండి. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చి వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఇటువంటి యెజబెలు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును నా దాసులకు బోధించుచున్నది. చూసారా, ఎటువంటి భయంకరమైనటువంటి స్త్రీ. అహాబు రాజు ఇజ్రాయేలును ఏలవలసినటువంటి ప్రజలను దేవుని మార్గంలో నడిపించవలసినటువంటి రాజు అహాబు రాజు అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. బయలుదేవతను పూజించుచున్నటువంటి స్త్రీని, బయలుదేవతకు ప్రవక్తినిగా ఉన్నటువంటి యెజబెలును వివాహము చేసుకొని ఇజ్రాయేళ్ల మధ్యలో మరి భయంకరమైనటువంటి విగ్రహారాధన, బయలునకు నైవేద్యం పెట్టుచు బయలుకు దేవతా స్తంభములను నిలుపుచున్నటువంటి యెజబెలు ఎవరిని పరిపాలిస్తుంది? ఇజ్రాయేళ్లను పరిపాలిస్తుంది. అహాబు రాజు నామమాత్రంగా ఉన్నాడు, చేతగాని వాళ్ళలాగా ఉన్నాడు. యెజబెలు రాణిగా కొనసాగుతుంది. చూడండి, ఇదే మరి ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఒక దినమున షోమ్రోనులో ఉన్నటువంటి అహాబు రాజు తన నగరును ఆనుకొని ఉన్నటువంటి ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండెను. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుండి గమనించినట్లయితే ఈ యెజబెలు చేసిన పని ఏంటి? ఆహాబుకున్నటువంటి ఆలోచన ఏంటి? యెజబెలు ఏ విధంగా ఆహాబు యొక్క ఆలోచనను నెరవేర్చింది? ఆమె ఏ విధంగా ఎటువంటి తప్పు మార్గాన్నైనా అనుసరించడానికి, ఎటువంటి అన్యాయమైనా చేయడానికి, ఎటువంటి అక్రమమైనా చేయడానికి, ఏ విధంగా అయినా కానీ మరి ఒక మనిషిని చంపడానికైనా కానీ తెగించినటువంటి స్త్రీ, బయలుదేవతలను పూజిస్తున్నటువంటి ఒక ప్రవక్తిని ఏ విధంగా దేవుని బిడల విషయంలో ఆమె అన్యాయం చేసుకుంటూ వచ్చిందో చూడండి. 21వ అధ్యాయంలో నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండెను. రాజు యొక్క నగరును ఆనుకొని ఉన్నటువంటి ఒక ద్రాక్ష తోట, ఇతనికి నాబోతు అనేటువంటి ఒక వ్యక్తికి ఒక ద్రాక్ష తోట కలిగి ఉన్నాడు. దాని మీద అహాబు రాజు యొక్క కన్ను పడింది. చూడండి 2వ వచనంలో, అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్మని, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దాన్ని క్రయమునకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకెంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకియ్యనని ఇజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకున్న వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. చూసారా, ఒక రాజు, అహాబు రాజు, ఇజ్రాయేలుకు రాజు అయినటువంటి అహాబు దేని మీద కన్ను పడిందంటే, ఒక పేదవాడైనటువంటి ఇజ్రాయేలీయుడైనటువంటి నాబోతుకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉన్నాడు. ఆ తోట మరి రాజ్యనగరికి అహాబు నగరును ఆనుకొని ఉంది. ఆ ద్రాక్ష తోట మీద రాజు యొక్క కన్ను పడింది. ఆ ద్రాక్ష తోట నాకు కూర తోటకిమ్మని, దానిని నాకు అమ్మేసేయి, నేను దానికి ఇంత వెల చెల్లిస్తా, ఆ ద్రాక్ష తోట నాకిమ్ము, నేను దాన్ని కూర తోటగా చేసుకుంటా అన్నాడు. కానీ
ఆ నాబోతు ఏమన్నాడంటే, అది నా పిత్రార్జితం. నా తరతరములుగా నా తండ్రి నుండి నాకు కలిగినటువంటి స్వాస్థ్యం. అది నాకు గుర్తుగా ఉంది. నా తండ్రిని దానిని చూసినప్పుడు నా తండ్రి యొక్క ఆస్తి ఇది. నా తండ్రి యొక్క సంపాదన ఇది. నేను గుర్తు చేసుకుంటా. నా నా పిత్రార్జితం ఇది. నేను దీన్ని ఇయ్యలేను అన్నప్పుడు అహాబు రాజు ఏం చేశాడంటే మూతి ముడుచుకున్నటువంటి వాడై భోజనం మాని అతని ఇంట్లో కూర్చొని ఉన్నాడు. డబ్బులు పెట్టి కొనుక్కుంటా ఏమన్నా కానీ ఆ నాబోతు ఇయ్యలేదు. దానికి మరి మంచి భూభాగాన్ని నేను నీకు ఇస్తా అన్నా కానీ నాబోతు దాన్ని ఇయ్యలేదు. ఎందుకంటే అయ్యా ఇది నా పిత్రార్జితం. నేను నా తల్లిదండ్రులకు గుర్తుగా నేను దీన్ని ఉంచుకున్నాను అన్నాడు. కానీ నాబోతు యొక్క ఆలోచన ఆ ద్రాక్ష తోట మీదనే ఉంది. ఆ పేదవాడి యొక్క ద్రాక్ష తోట మీద ఉంది. మూతి ముడుచుకున్నాడు. రాజు దేనికి మూతి ముడుచుకున్నాడు? ఒక పేదవాడి యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకోవడానికి, లేదా దాన్ని వెలబెట్టి కొనుక్కోవడానికి అతను అమ్మనందున అతను మూతి ముడుచుకున్నాడు. దేనికోసం? ఒక భూభాగం కోసం. రాజు యొక్క ఆలోచనలు ఎంత హుందాగా ఉండాలి! ఏ విధంగా ఉండాలి? రాజు ఎందుకు మూతి ముడుచుకున్నాడు? దేశంలో నుండి ఏమైనా కోల్పోయాడా? దేశంలో ఏమైనా ఆస్తిపాస్తులు కోల్పోయాడా? శత్రుదేశం వచ్చి ఏదైనా దోచుకొని వెళ్ళిందా? శత్రుదేశం వచ్చి ఏదైనా ఆక్రమించుకొని వెళ్ళాడా? శత్రువులు తనపైన యుద్ధానికి వస్తున్నారని ఏమన్నా భయపడుతున్నాడా? దేనికి మూతి ముడుచుకున్నాడు? అతడు మూతి ముడుచుకోవడానికి అసలు కారణం ఏంటి? ఒక చిన్న భూభాగం కోసం. రాజు దేశమంతా తనది. తనకి ఏది కావాలంటే అది తాను మరి సంపాదించుకోవచ్చు. కానీ ఒక పేదవాడి యొక్క ద్రాక్ష తోటను ఆశపడి మూతి ముడుచుకున్నాడు. ప్రజలకు క్షేమం చేయాలని, ప్రజల రక్షణార్థం మరి ప్రజల యొక్క శ్రేయస్సును కోరేవాడై ఉండాలి రాజు. రాజు ప్రజల క్షేమాన్ని కోరాలి. శత్రు దేశాలను జయించాలి. శత్రువులు తన మీదకి రాకుండా సైన్యాన్ని సిద్ధపరచుకోవాలి. తన దేశాన్ని బలపరుచుకోవాలి. తన దుర్గమును బలపరుచుకోవాలి. తన యొక్క మరి శత్రు దేశములను జయించి యుద్ధములు చేసి శత్రు దేశ భూభాగాలను ఆక్రమించుకోవాలి. కానీ ఎంత పనికిమాలిన వాడో చూడండి. తన దేశంలో ఉన్నటువంటి తన బిడ్డల యొక్క భూభాగం కోసం, అది కూడా పేదవాడి యొక్క చిన్న భూభాగం కోసం అతను ప్రాకులాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మూతి ముడుచుకున్నవాడు, చాతగాని వాళ్ళలాగా భోజనం మానేసి మూతి ముడుచుకొని కూర్చున్నప్పుడు అతని భార్య అయినటువంటి యెజబేలు అతని యొద్దకు వచ్చింది. చూడండి 5వ వచనం. అంతటా అతని భార్య అయిన యెజబేలు వచ్చి, నీవు మూతి ముడుచుకున్న వాడవై భోజనం చేయక ఉండేదవేమని అతన్ని అడగగా అతడు ఆమెతో ఇట్లైను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకిచ్చేదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నీకియ్యనెను. అతను ద్రాక్ష తోటను అడిగినప్పుడు నాకు ఇయ్యనన్నాడు. అందుకే నేను మూతి ముడుచుకొని భోజనం మానేసి కూర్చున్నా. అతని భార్య ఏమంటుందో చూడండి. అన్యురాలు, విగ్రహారాధికురాలు, భయంకరమైన మోసగత్తె, జారత్వము, అపవిత్రత, కాముకురాలు, దౌర్జన్యం, ఏ రకంగా అయినా కానీ తప్పుడు సాక్ష్యాలు పలకడానికి వెనుకాడనటువంటి స్త్రీ ఏం చేసిందో చూడండి. తన భర్తను ఏ విధంగా మెప్పిస్తుందో చూడండి. 7వ వచనంలో, అందుకు అతని భార్య అయిన యెజబేలు, ఇజ్రాయిల్లో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటలేదా? నీవు లేచి భోజనము చేసి మనసులో సంతోషంగా ఉండుము. నేనే ఇజ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించదనని చెప్పెను. నువ్వు రాజ్యంలో ఒక రాజువై ఉన్నావు. ఈ విధంగా మూతి ముడుచుకొని ఉండడానికి కారణం ఏంటి? ఈ రాజ్యం అంతా నీది. చూడండి ఏ విధంగా ఆమె ఒక తప్పుడు పని చేయడానికి ముందడుగు వేసిందో చూడండి. లేచి నీ మనసులో సంతోషపడు, ఈ రాజ్యం అంతా నీది కదా అని ఆమె ఏం చేసిందో చూడండి. 8వ వచనంలో, ఆహాబు పేరట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేయుచున్న
పట్టణపు పెద్దలకును సామంతులకు పంపెను. ఒక తాకీదును వ్రాయించింది. ఆహాబు రాజు గనుక ఆహాబు యొక్క ముద్రను దాని మీద వేయించింది. ఏమని తాకీదు రాయించిందో చూడండి 9వ వచనంలో. ఆ తాకీదులో వ్రాయించిందేమనగా ఉపవాస దినము జరగవలనని మీరు చాటించుడి. నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవుణ్ణి రాజును దూషించుతవని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. తీర్పు ఆయన మీదట అతన్ని బయటకు తీసుకొని పోయి రాళ్లతో కొట్టి చావగొట్టుడి. చూసారా ఎంత భయంకరమైన కార్యం చేయడానికి ఆమె పూనుకుందంటే! ఎంత దుష్టురాలు, ఎంత దౌర్జన్యం! ఎదుటివారి యొక్క భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించింది. ఇజ్రాయేళ్ల మధ్యలో యెహోవా దేవుని మందిరము, దేవుని సన్నిధి, ప్రవక్తలు, దేవుని సన్నిధి అక్కడ ఉంది. అటువంటి సామాన్యమైన మనుషుల మధ్యలో యెజబెలు ఏ విధంగా తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేసింది? తప్పుడు సాక్ష్యాధారాలతో అన్యాయంగా ఒక వ్యక్తిని ఏ విధంగా రాళ్లతో కొట్టి చంపించాలనుకుందో! ఇజ్రాయేలీల యొక్క మరి ధర్మశాస్త్ర ప్రకారము 2-3 సాక్షుల నోట మరి ఏదైతే స్థిరపరచబడుతుందో దాని ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. ధర్మశాస్త్ర ప్రకారం ఏమని రాయించిందంటే, సామంతుల యొద్దకి, అధికారుల యొద్దకి తాకీదును రాయించి రాజు యొక్క ముద్రను దానిపైన వేసి అక్కడ రాపించింది ఏంటంటే, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవునిని రాజును దూషించుతవని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడే. జాగ్రత్త! డబ్బు కోసం, ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం తప్పుడు సాక్ష్యాలు పలికేటువంటి వారు చూడండి ఆ దినముల్లోనే ఉన్నారు. తప్పుడు సాక్ష్యాలు పలకడానికి పనికి మాలినటువంటి ఇద్దరు పోకిరీలను సిద్ధపరిచారు. అబద్ధ సాక్ష్యం చెప్తే నీకింత డబ్బిస్తా, అన్యాయంగా ఒక వ్యక్తిని చంపితే ఇంత డబ్బిస్తా. చూసారా, ఈ విధంగా ఒక ఇద్దరు పనికి మాలిన వారిని ఏర్పాటు చేసుకొని వారు అతని మీద, నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలికించారు. దేవుని దూషించారు, రాజుని దూషించారు. కాబట్టి ఇతనిని రాళ్లతో కొట్టి చంపించాలని ఎవరి యొద్ద? సామంతుల ఎదుట, పెద్దల ఎదుట ఉపవాస దినం ప్రతిష్ఠించుకొని ఆ విధంగా సాక్ష్యాలు పలికినప్పుడు నాబోతును అన్యాయంగా రాళ్లతో కొట్టి చంపించారు. ఈ విధంగా అతన్ని చంపించిన తర్వాత చూడండి 15వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 15వ వచనంలో, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయెను. యెజబెలు విని, నాబోతు సజీవుడు కాదు, అతడు చనిపోయిన గనుక నీవు లేచి యెజ్రెయేలుడైన నాబోతు క్రయమునకు నీకియనొల్లకపోయినా అతన్ని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోమని ఆహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనబోయెను. భార్య యొక్క మాట విని మరి పనికి మాలినటువంటి రాజు 25వ వచనం చూడండి. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడెవడునూ లేడు. తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు యెహోవా దృష్టికి కీడు చేయ. చూసారా, యెహోవా దృష్టికి కీడు చేశాడు. అన్యాయంగా ఒక పేదవాడి యొక్క ఆస్తిని దోచుకున్నాడు. నాబోతు చనిపోయాడని తెలుసుకొని ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్నాడు ఆహాబు. అతని భార్య అయినటువంటి యెజబెలు దుర్మార్గురాలు. బయలు దేవత యొక్క ప్రవక్తిని వెంటనే తిష్బీడైన ఏలియా ప్రవక్త అక్కడ ఉన్నాడు. చూసారా, తిష్బీడైనటువంటి ఏలియా యెహోవా వాక్కు ఆహాబు యుద్ధకు వచ్చేసింది. 19వ వచనం, నీవు అతని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకొనవలనని
నీవు నాబోతును చంపించితివి గదా! యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. అంతటా అహాబు ఏలీయాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితిని. చూసారా? మనము చేసినటువంటి ప్రతి తప్పుకు, మనం చేసిన ప్రతి అన్యాయానికి, మనం చేసే ప్రతి దౌర్జన్యం దేవుని దృష్టిలో కీడుగా ఎంచబడుతుంది. దేవుని దృష్టిలో కీడుగా ఎంచబడుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తన భార్య యొక్క దుష్ట ఆలోచనకు ఏకీభవించి అన్యాయంగా మరి సంపాదించుకున్నటువంటి ద్రాక్ష తోట, నాబాతు యొక్క రక్తం అక్కడ రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు, అతని చంపబడుతున్నప్పుడు, మరి అతని యొక్క రక్తం కుక్కలు నాకాయి. అదేవిధంగా నీ రక్తము కూడా నాకబడుతుందని, కుక్కలే నాకుతాయని మరి ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా హెచ్చరించబడ్డాడు అహాబు. చూడండి, రాజులు రెండవ గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక, ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతన్ని ఎత్తి ఈ భూభాగమందు పడవేయుమనెను. చూసారా? నాబోతు యొక్క రక్తం ఏ విధంగా కుక్కలు నాకాయో, అదేవిధంగా ఆహాబు రక్తమే కాదు, ఆహాబు యొక్క కుమారులు, ఆహాబు భార్య యెజెబెలు రక్తం కుక్కలు నాకున్నట్లుగా దేవుడైన యెహోవా చేశాడు. ఆ విధంగా ఆహాబు యొక్క కుమారుడు యెహోరాము యొక్క రక్తాన్ని కూడా కుక్కలు నాకాయి. ఈ సిరియన్లతో రామోత్గిలాదు యుద్ధము జరుగుతున్నప్పుడు అక్కడ అహాబు కుమారుడైనటువంటి యెహోరాము యుద్ధములో చనిపోయాడు. అదేవిధంగా అతని యొక్క శరీరాన్ని కూడా నాబోతు యొక్క భూభాగంలో పడవేశారు. ఆ భూభాగంలో పడవేయబడినటువంటి ఆ రక్తాన్ని కుక్కలు నాకాయి. కాబట్టి యెహోవా మాట చొప్పున అతన్ని ఎత్తి ఈ భూభాగమందు పడవేయమనెను. యూదా రాజైన అహజ్యా జరిగిన దాన్ని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయెను. అయినను యెహూ అతన్ని తరిమి రథమునందు అతన్ని హతము చేయుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక, వారు ఇబ్లెయాము దగ్గర ఉన్న గూరునకు పోవు మార్గమందు అతన్ని కొట్టగా, అతడు మెగిద్దోనుకు పారిపోయి అచ్చట మరణమాయెను. అప్పుడు అతని సేవకులు అతని రథము మీద వేసి యెరూషలేమునకు తీసుకొని పోయి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. ఈ విధంగా మరి వారి యొక్క రక్తాన్ని కూడా కుక్కలు నాకాయి. అదేవిధంగా ఆహాబు యొక్క రక్తాన్ని ఏ విధంగా కుక్కలు నాకాయో చూడండి. అదే 1 రాజులు 22వ అధ్యాయము 22వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఇజ్రాయేలు వారు, యూదా వారు సిరియన్ల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు సిరియా రాజైన బెన్హదద్తో యుద్ధం జరుగుతూ ఉంది. యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు అక్కడ యుద్ధము చేస్తూ ఉన్నాడు. అహాబు రాజు మారు వేషములో అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. చూడండి, 1 రాజులు 22వ అధ్యాయము 30వ వచనంలో, ఇజ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకొని యుద్ధంలో ప్రవేశించేదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషం వేసుకొని యుద్ధమందు ప్రవేశించెను. ఈ విధంగా యుద్ధము జరుగుతూ ఉంది. యుద్ధము జరుగుతున్నప్పుడు అహాబు రాజు ఏం చేశాడంటే మారువేషంలో రాజులాగా కాకుండా మారువేషంలో వెళ్ళాడు. యెహోషాపాతు మాత్రం రాజులాగా వెళ్ళాడు. అప్పుడు మరి సైనికులందరూ కూడా యెహోషాపాతే ఇజ్రాయేలు రాజు అనుకొని చంపాలనుకొని ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందో చూడండి. 32వ వచనంలో, రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇజ్రాయేలు రాజు అనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదకి వచ్చిరి. యెహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు అతడు
ఇజ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానిరి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకే విడువగా అది ఇజ్రాయేలు రాజునకు కవచపు కీలు మధ్యను తగిలిన గనుక అతడు, నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పెను. వాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియన్ల ఎదుట అతని రథము మీద నిలువబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయెను. తగిలిన గాయముల్లోండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. ఈ విధంగా రక్తము కారుతా ఉన్నప్పుడు 38వ వచనంలో, వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ప్రతీకారము తీర్చినటువంటి దేవుడు ప్రతీకారం తీర్చాడు. అన్యాయంగా ఒక పేదవాడైనటువంటి నాబోతును చంపి తన యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకున్నటువంటి ఆహాబు, అతని భార్య అయినటువంటి యెజెబెలు చేసినటువంటి పనిని బట్టి ఈ విధమైనటువంటి శాపము వారి మీదకి వచ్చింది. ఆహాబు మారువేషంలో వెళ్ళాడు యుద్ధానికి. అయినా కానీ సైనికులు గురి చూడకుండానే కొట్టినప్పుడు ఆహాబుకి మరి ఆయన వేసుకున్నటువంటి కవచము కీలులో నుండి ఆ బాణములు వెళ్ళి అతన్ని కొట్టినప్పుడు రక్తము రథము మీద పడగా రథమును కొలనులో కడుగుతున్నప్పుడు కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకాయి. మనం ఎక్కడ తప్పించుకోగలుగుతాం? దేవుని దృష్టిలో నుండి ఏ విధంగా తప్పించుకోగలుగుతాం? మనము చేసిన ప్రతి పనికి కూడా ప్రతీకారం తీర్చేటువంటి దేవుడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన చేసేటువంటి మేలు, ఆయన చూపించేటువంటి కృప తరతరములు మన మీద, మన పిల్లల మీద ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని దృష్టిలో మనం కీడు చేస్తామో అది ఏ విధంగా వెంటాడుతుందో చూడండి. యెజెబెలు యొక్క రక్తాన్ని ఏ విధంగా కుక్కలు నాకాయో మనం చూసినట్లయితే రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనంలో గమనించండి. యెహూ ఇజ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలుకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుండగా యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతను చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీన్ని క్రింద పడవేయడని అతడు చెప్పగా వారు దాన్ని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దాన్ని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలైన రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞేయగా వారు దానిని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలము, పాదములను, అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడు ఇట్లైను, ఇది యెజెబెలని ఎవరునూ లేకుండా ఇజ్రాయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసము తినును. యెజెబెలు యొక్క కళేబరము ఇజ్రాయేలు భూభాగమందున్న పెంట వలె అగును అని తన సేవకుడైన తిష్బీయుడగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. చూసారా, కుక్కలు తిన్నాయి. యెజెబెలు యొక్క మాంసాన్ని కుక్కలు తిన్నాయి. ఏ విధంగా తప్పించుకుంటాం? దేవుని ఉగ్రతను ఏ విధంగా తప్పించుకోగలం? చూడండి, యెజెబెలు వంటి దుష్ట మనసు మనలో ఉండకూడదు. యెజెబెలు వంటి దౌర్జన్యం మనలో ఉండకూడదు. యెజెబెలు మోపినటువంటి తప్పుడు సాక్ష్యాల ద్వారా సామాన్యమైనటువంటి నాబోతు చనిపోయాడు. యెజెబెలు చేసినటువంటి దుష్ట కార్యాలను మనం గమనించినట్లయితే
పనికి మాలినటువంటి వారిని నిలబెట్టి తప్పుడు సాక్ష్యాలు రాయించింది. జారత్వం చేయడానికి ప్రోత్సహించింది. విగ్రహారాధన చేయడానికి ప్రోత్సహించింది. దేవుని సన్నిధి ఉన్నటువంటి యెరూషలేములో విగ్రహాలను నిలబెట్టింది. బయలుదేవతలను పోషించింది. దేవుని ప్రవక్తలను చంపించింది. ఈ దినమున మనం నేర్చుకోవాల్సిందేంటి? దేవుని బిడలముగా ఉన్నటువంటి మనలో ఏ విధమైనటువంటి అన్యాయము, ఏ విధమైనటువంటి అక్రమము మనలో ఉండడానికి వీల్లేదు. దేవుని ఆలయముగా ఉండవలసినటువంటి మన హృదయములో ఏ విధమైన దురాశ, అన్యాయము, అక్రమము, ఒకరి మీద తప్పుడు సాక్ష్యాలు మోపడానికి వీల్లేదని ఈ దినమున మనం గ్రహించాలి. ఇవి మనలో ఉన్నట్లయితే మనము కూడా ఆ విధంగా నశించిపోతామని దేవుడి దినమున మనతో మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో తుయతైర సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 18వ వచనం, తుయతైరలో ఉన్న సంఘపు దూతకీలాగు రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు కలిగి దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నువ్వెంత ప్రేమ గలవాడో, ఎంత పరిచర్య చేయగలవో, ఎంత సహనం ఉందో నీలో, నీవెంత ప్రేమ కలిగి ఉన్నా నీలో ఒకవేళ యెజబేలు యొక్క ఆత్మ నీలో ఉన్నట్లయితే, ఏంటి ఆ యెజబేలు యొక్క ఆత్మ ఏంటంటే ఏంటి జారత్వం, ఇంకా ఏంటంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట, అంటే దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు మన జీవితంలో ఉన్నవి. మారు మనసు పొందు, నిశ్చయముగా నువ్వు చచ్చిపోతావు. లేకపోతే నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోకపోతే, నీ ప్రవర్తనని నువ్వు సరిచేసుకోకపోతే, నువ్వెంత ప్రేమ కలిగి ఉన్నా, ఎంత సహనము కలిగి ఉన్నా, ఎంత దేవుని పరిచర్య చేసినా, ఏ రకంగా దేవుని పనులలో నీవు ఉన్నా కానీ నీ హృదయం మారకపోతే, నీ జీవితం మారకపోతే నీవు ఆ విధంగా నశించిపోతావని దేవుడైన యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాలు సరిచేసుకుందాం. యెజబేలు కలిగి ఉన్నటువంటి దుష్ట మనసును మనలో నుండి తొలగించుకుందాం. దేవుని యందు భయమును భక్తిని కలిగి జీవించి దేవుని చేత బలానమ్మకమైన మంచి దాసులంగా మనం నిలబడాలి. అటువంటి గొప్ప కృప ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.